వేలాది మంది అమరులైంది ఎవరి వల్ల? అమరవీరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల? తెలంగాణ దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? ప్రజా సమితి పార్టీని మాయం చేసింది ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్, పోస్ట్ వైరల్, నెటిజన్ల తీవ్ర విమర్శలు. తెలంగాణలో వేలాది మంది అమరులు అయింది ఎవరి వల్ల అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వరుస ప్రశ్నలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమరవీరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల అని నిలదీశారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? 1969 నుంచి 71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. రేవంత్ చెప్పిన బలిదేవత ఎవరు? 1971 పార్లమెంటు ఎన్నికల్లో 11/14 సీట్లతో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు అని కాంగ్రెస్ ప్రభుత్వం కాదని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదని విమర్శించారు. 2004లో మాట ఇచ్చి 10 ఏళ్లు సత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు? కాంగ్రెస్ కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అని నెటిజన్లు సమాధానం చెప్పాలని కేటీఆర్ కోరారు.